కాకపోతే మామ్ మాత్రం స్టేటస్ అవి ఇవి చూస్తుంది. అందుకే డాడ్ ఆలోచనలో పడ్డారు. అసలు ఇక్కడ ప్రాబ్లం మా పేరెంట్స్ కాదు, నా సమస్య అంతా ఆనందితోనే. అదీ కాక తన మనసులో సుందరుడు ఉండటం పెద్ద సమస్య. మా ఇంట్లో ప్రెషర్ పెరక్కముందే ఆనంది సుందరుణ్ణి మర్చిపోయేలా చేయాలి. నేను ఆనంది మీద ఎంత గ్రేస్గా ఉన్నానో తనకు అర్థమయ్యేలా చేయాలి. ఆ ఒక్కటి జరిగి ఆనంది నన్ను అర్థం చేసుకొని నా లవ్ని యాక్సెప్ట్ చేస్తే మా మామ్ డాడ్ వాళ్ళు నాకు ప్రాబ్లమే కాదు, నేను ఆనందిని మ్యారేజ్ చేసుకుంటాను. కానీ ఇదంతా ఎప్పటికి జరుగుతుందనేదే నా ముందున్న బిగ్ క్వశ్చన్. అశ్విన్, ఆనంది మనసులో నుంచి ఆ సుందరుణ్ణి శాశ్వతంగా తొలగించే ఐడియా ఏమైనా ఉందా అని కనుక్కుందామని నేను రమ్మన్నాను. చెప్పు అశ్విన్, ఏదైనా ఐడియా ఉందా? ప్రస్తుతం నేను దాని గురించి ఆలోచిస్తున్నాను సార్. ఇంతకు ముందు కూడా ఆనంది సుందరుణ్ణి మర్చిపోవాలనే ప్రయత్నం చేసొచ్చాను. నాకు తెలిసి ఇక ఆనంది సుందరుడి గురించి ఆలోచించేదాం. మీ కోరిక ప్రకారమే త్వరలోనే మీ ప్రేమ గెలుస్తుంది. నువ్వొక్కడే నా కోసం ఆనంది కోసం చాలా కష్టపడుతున్నావు. నీలాంటి ఒక ఫ్రెండ్ దొరికినందుకు నేను ఆనంది రియల్లీ లక్కీ. అవును, ఏదో చేసొచ్చానని చెప్పావు, ఏంటది? ఏం లేదు సార్, అది దాని గురించి ఇప్పుడు తెలుసుకోవడం కంటే మీ లవ్ సక్సెస్ అయ్యాక తెలుసుకుంటే బాగుంటుంది.